హాయ్! హలో! వెల్కమ్ టు సినీ మ్యాటర్. ఈరోజు మన ఛానల్‌లో 'పుష్ప 2' నుంచి లీక్ అయిన స్టోరీ గురించి చెప్పుకుందాం. స్టోరీ గురించి చెప్పుకునే ముందు మన సినీ మ్యాటర్స్ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన సినీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 'పుష్ప పార్ట్ 1'లో చూసుకున్నట్లయితే పుష్ప కూలీ నుంచి ఎలా ఎదిగాడో మనకి మొత్తం చూపించారు. పుష్ప ఎదిగి ఏం చేశాడో కూడా చూపించారు. కానీ ఇప్పుడు 'పుష్ప పార్ట్ 2'లో పుష్ప ఏ రేంజ్‌లో ఎదుగుతాడు, తన ఎర్రచంద్రాన్ని ఏ రేంజ్‌లో అమ్ముతాడో, ఏ రేంజ్‌లో బిజినెస్ చేస్తాడో మనకి చూపించబోతున్నాడు సుకుమార్. పార్ట్ 1 లో బన్వర్ సింగ్ షెకావత్ పుష్పాని చంపకుండా తన కుక్కని ఎందుకు చంపాడు, ఎందుకు నవ్వుతాడు. పార్ట్ 1 క్లైమాక్స్ లో షెకావత్ పుష్పరాజ్ ఘోరంగా అవమానిస్తాడు. అది మనసులో పెట్టుకుని షెకావత్ పుష్పాని ఏం చేశాడు. తర్వాత పుష్ప షెకావత్ ని అవమానించిన తర్వాత వెళ్లి పుష్ప శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, అక్కడతో మూవీని ఎండ్ చేశారు. తర్వాత షెకావత్, దాక్షాయిని, మంగళం శ్రీను, జాల్ రెడ్డి వీళ్ళు పుష్ప మీద పగతో రగిలిపోతూ పుష్పాని ఎలా అయినా చంపాలని అనుకుంటారు. అన్వర్ సింగ్ షెకావత్ పుష్ప బిజినెస్ ని ఎలా అయినా ఆపాలని గవర్నమెంట్ కి నోటీసులు పంపిస్తాడు. ఇక్కడ ఎర్రచందనం బిజినెస్ జరుగుతుందని. దాంతో గవర్నమెంట్ అలర్ట్ అయ్యి షెకావత్ కి ఫుల్ పవర్స్ ఇస్తారు. అడవి నుంచి ఎవరైనా ఎర్రచందనాన్ని దొంగలించినట్టు కనిపిస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చెయ్యండి అని గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఎర్రచందనం జోలికి పోవడానికి భయపడ్డారు. కానీ పుష్ప ఇదేం ఆలోచించకుండా తన మనుషుల్ని పంపిస్తాడు. అడవిలో పుష్ప మనుషులు కనబడగానే బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప మనుషులందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. ఈ విషయం పుష్పకి తెలిసి సైలెంట్ గా ఉంటాడు. ఒకవైపు పుష్ప బిజినెస్ ఆగిపోతుంది, కానీ ఏమాత్రం భయపడకుండా పుష్ప అన్ని గమనిస్తూనే ఉంటాడు. ఈలోపు పుష్ప దగ్గరికి ఎంపీ వచ్చి మన బిజినెస్ ఆపేయడానికి గవర్నమెంట్ కి నోటీసులు పంపాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాం అని. దాంతో నీ మీద పగతో రగిలిపోతున్నాడు, నీ మనుషులను కూడా చంపాడు. దీంతో ఎవరు అడవిలోకి పోవడానికి భయపడుతున్నారని ఎంపీ అంటాడు. నేను నమ్మి సిండికేట్ మొత్తం నీ చేతుల్లో పెట్టాను, ఇప్పుడు ఏం చేస్తామని ఎంపీ అంటాడు. అప్పుడు పుష్ప మాట్లాడి మీరేం కంగారు పడకండి, మీ బిజినెస్ కి ఏమీ కాదు, నన్ను నమ్మి సిండికేట్ మొత్తాన్ని నా చేతుల్లో పెట్టారు, ధైర్యంగా ఉండండి అంటాడు పుష్ప. ఎంపీ సరే పుష్ప నిన్ను నమ్మి వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎంపీ. పుష్ప బాగా ఆలోచించి ప్లాన్ చేసి రాత్రిపూట ప్లాన్ చేస్తాడు వెళ్దామని. దీనికి తగ్గట్టు సరుకును తీసుకురావడానికి రూట్ కూడా ప్లాన్ చేస్తాడు. రోడ్డు మీద నుంచి తీసుకువస్తే దొరికిపోతామని మ్యాప్ లో కరెక్ట్ గా చూసి అడవి డ్యామ్స్ నుంచి వాటర్ తగ్గించి ఆ వాటర్ మీద నుంచి సరుకును తీసుకురావడానికి ప్లాన్ చేస్తాడు పుష్ప. ఆ సరుకుని కొన్ని రోజుల పాటు అలాగే ప్లాన్ చేస్తూ తెచ్చేవాడు పుష్ప. సడన్ గా ఈ మ్యాటర్ అనేది అక్కడ ఉన్న మినిస్టర్ కి తెలిసిపోయింది. మినిస్టర్ వీరప్రతాప్ చిత్తూరు ఫారెస్ట్ ఏరియా మొత్తం సెక్యూరిటీని గట్టిగా పెట్టాడు. దీంతో పుష్ప ఇదంతా చూసి ఒకటి డిసైడ్ అవుతాడు. ఇంటర్నేషనల్ వైడ్ గా పుష్ప అనే పేరు వినబడాలి, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి సెక్యూరిటీని చంపి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు పుష్ప. ఈ విషయం మినిస్టర్ కి తెలిసి ఎవడ్రా వాడు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, మినిస్టర్ అని కూడా భయం లేదు అదే మినిస్టర్ వీరప్రతాప్ పుష్పని పిలిపిస్తాడు. పుష్ప వచ్చిన తర్వాత ఎర్రచందనం జోలికి పోవద్దంటేనే కదా ఎందుకు పోతున్నారు మీరు అని పుష్పని అడుగుతాడు మినిస్టర్. పుష్ప సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు ఇప్పటికిప్పుడు మీ పదవిని వదిలేయమంటే వదిలేస్తారా, నేను ఈ ఎర్రచందనం వ్యాపారం నుంచి తప్పుకుంటా అని పుష్ప అంటాడు మినిస్టర్ తో. నా పదవి వదిలేయడం ఏంటి అని మినిస్టర్ ప్రతాప్ పుష్పతో అంటాడు. మరి నేను ఎప్పటి నుండో చేస్తున్న నా ఎర్రచందనం బిజినెస్ ని మధ్యలో ఆపేయమంటే ఎలా ఆపేయగలను సార్ అని తెలుగుగా సమాధానం చెప్తాడు పుష్ప మినిస్టర్ తో. ఇక్కడ వరకు రావడానికి ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో నాకు అవన్నీ తెలుసు. నా బిజినెస్ ఆపితే ఎలా అవుతుందని పుష్ప మినిస్టర్ తో ఇలా అంటాడు. సరే ఇక్కడి నుంచి కలిసి బిజినెస్ చేద్దాం అని పుష్ప మినిస్టర్ తో అంటాడు. దీంతో మినిస్టర్ కూడా సరే అంటాడు. మినిస్టర్ పుష్పతో బిజినెస్ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటాడంటే ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మినిస్టర్ దగ్గర డబ్బు లేదు. పుష్ప మినిస్టర్ తో ఎలా అంటారు, మీరు ఎలక్షన్ లో గెలవాలి అంటే మీకు చాలా డబ్బు అవసరం అని పుష్ప మినిస్టర్ తో అంటారు. వీరప్రతాప్ రెడ్డి అవును పుష్ప నువ్వన్న మాట కూడా నిజం, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదని మినిస్టర్ పుష్పతో అంటాడు. పుష్ప ఏం దిగులు పడకండి, మీ పార్టీకి ఫండ్ నేనేస్తా, మీరు దిగులు పడకండి నేనున్నానని పుష్ప అంటాడు మినిస్టర్. దీంతో మినిస్టర్ సరే అని అంటాడు. అప్పుడు మినిస్టర్ కి డబ్బు పంపిస్తాడు సోఫాల్లో కుక్కి మినిస్టర్ ఆఫీస్ కి. వీళ్ళిద్దరూ ఒకటైపోయారని షెకావత్ కి తెలిసి ఇంకా పగతో రగిలిపోతాడు, పగ పెంచుకుంటాడు. షెకావత్ అప్పుడు వెతకడం మొదలు పెడతాడు. పుష్ప మీద పగతో ఎవరెవరు ఉన్నారో, పుష్పకి శత్రువులు ఎవరెవరు ఉన్నారు, పుష్పకి శత్రువులు ఉన్నారని తెలుస్తుంది. తన తమ్ముడిని చంపాడని దాక్షాయిని, తన పెళ్ళాని ముందు పరువు పోయిందని మంగళం శ్రీ, కాళ్ళు విరగట్టి మూల కూర్చోబెట్టాడని జాల్ రెడ్డి. ముగ్గురు దగ్గరికి షెకావత్ వెళ్లి ఇలా అంటాడు, మన నలుగురికి పుష్ప అంతమవడమే కావాలి,
అయిపోవాలి, పుష్ప జీవితం నాశనం అవ్వాలి, వాడు చనిపోవాలి అని షికావత్ వాళ్ళ ముగ్గురుతోనే అంటాడు. ముగ్గురు కూడా సరే మన నలుగురం ఒకటై పుష్పని అంతం చేద్దామని అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పుష్ప వీళ్ళకి తెలివైన వాడు. తన కూలి నుంచి ఈ రేంజ్ కి వచ్చాడంటే తనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. సో వీళ్ళు నలుగురు పుష్పని ఏమీ చేయలేరు. పుష్ప తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని రెడీ చేసుకుంటాడు. తనకంటూ ఒక జెండా మీద ఫైర్ సింబల్. పుష్పకి ముందు నుంచి సిండికేట్ అప్పగించిన ఎంపీ సిద్ధప్ప నాయుడు కూడా ఎలక్షన్స్ లో గెలిపించాలని అతనికి కూడా పార్టీ ఫండ్ పంపిస్తాడు. పుష్ప ఒక కూలి నుంచి సొంతగా ఒక హెలికాప్టర్ కొనుక్కునే రేంజ్ కి వచ్చాడంటే మీరే చూసుకో. ఎంపీ వీళ్ళిద్దరూ కలిసి ఒక రేంజ్ లో బిజినెస్ చేసి రేంజ్ కి వచ్చారు. పుష్ప తన భార్య శ్రీవల్లి మాటకి ఎదురు చెప్పడు. ఎందుకంటే ఎంతో ఇష్టపడిన అమ్మాయి తన జీవితంలోకి రావడంతో పుష్ప మాటకి ఎదురు చెప్పడు. పుష్ప శ్రీవల్లి ఏం చెప్తే ఆ పని చేసేవాడు. పుష్ప ప్రజలకి ఎంతో మేలు చేస్తాడు. సంపాదించిన దుడ్డు మొత్తం ప్రజలకే పంచుతాడు. పుష్పని దేవుళ్ళ కొలుస్తారు. ఇవన్నీ ఎలా జరుగుతుండగా పుష్ప తన సరుకుని చైనా పంపించాలని డిసైడ్ అయ్యి తన సరుకుని చైనా పంపిస్తాడు. చైనా దాకా వెళ్లిన వేల కోట్ల రూపాయల సరుకు చైనాలో ఎవరో దొంగలిస్తారు. దీంతో పుష్పకి విషయం తెలిసి వెంటనే చైనా వెళ్లి అక్కడ వాళ్ళందరినీ కలిసి ఏం జరిగిందో తెలుసుకోడు. పుష్ప కోపంగా వాళ్ళ దగ్గరికి సరుకుని దొంగలించిన వాళ్ళ దగ్గరికి వెళ్లి తన సరుకుని అడుగుతాడు. వాళ్ళు ఇవ్వననేసరికి పుష్ప అందరినీ గట్టిగా కొట్టేస్తాడు. వాళ్ళందరినీ నా సరుకు ఎక్కడ అని పుష్ప చైనా వాళ్ళు కొట్టేస్తాడు. ఆ డాలర్ కోసం వెళ్తాడు. డాలర్ కోసం వెళ్లి పుష్ప తన సరుకుని మళ్ళీ నుంచి తీసుకువెళ్లి సరుకుని అమ్ముతాడు. పుష్ప చైనా నుంచి వచ్చి యథావిధిగా తన బిజినెస్ ని కంటిన్యూ చేస్తాడు. అప్పుడు దాక్షాయిని, మంగళం స్త్రీని, జాల్ రెడ్ని, షికావత్ ని చంపేస్తాడు. షికావత్ కి నరకం అంటే ఏంటో మరి చూపించి చంపుతాడు. వీళ్ళందరినీ చంపిన తర్వాత పుష్ప ఎర్రచందనం నుంచి గోల్డ్ స్మగ్లింగ్ లోకి షిఫ్ట్ అవుతాడు. తర్వాత పుష్ప రాజకీయాల్లోకి దిగుతాడు. 100% స్టోరీ ఎలాగే ఉంటుంది. 100% కాకపోయినా ఒక 50% స్టోరీ ఎలాగే నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.